సైలెన్స్. వాళ్ళ రెడీస్. స్టార్ట్ కెమెరా. యాక్షన్. పల్స్ రేటు, హార్ట్ బీటు, బీపీ మొత్తం డౌన్ అయిపోయింది సార్. ఇతను బతకటం ఇంపాసిబుల్. జస్ట్ కరెంట్ ఇస్తున్నా కూడా బాడీలో చలనం లేదు. చావు వీడికి కాదు డాక్టర్, మనకొచ్చింది. అదేంటి సార్? బతుకుతాడని చేర్చుకున్నాం. 28 ఏళ్లుగా నో చేంజ్. కోమాలోనే ఉన్నాడు. వీడి బ్యాక్గ్రౌండ్ తలుచుకుంటే వీడు సస్తే మన హాస్పిటల్ పొజిషన్ ఏమవుతుందా అని దడపడుతుంది. మన హాస్పిటల్లో ఎక్విప్మెంట్స్ పనిచేయట్లేదని గవర్నమెంట్ హాస్పిటల్ కి షిఫ్ట్ చేయండి. ఇక్కడ పోలీస్ సెక్యూరిటీ అరేంజ్ చేసి వాళ్ళ రిలేషన్స్ కి ఫోన్ చేయండి. భగవంతుడా, ఈ పెళ్లి సంబంధమైన ఖాయమయ్యేలా చూడు స్వామి. కూర్చోండి. పైకి చూస్తారు, కింద ఉంది సోఫా. అబ్బే, ఇల్లు బాగుందని. ఇల్లు బాగుంటదండి. ఈ ఇంటి సర్వెంట్ బాగుంటాడు, లోపల బామ్మగారు బాగుంటారు, మీకు కాబోయే అల్లుడు బాగుంటాడు, మీ టైం బాగుంటే మీరు బాగుంటారు. నమస్తే. నమస్కారం. కూర్చోండి కూర్చోండి. బాగున్నారా? శ్రీమన్నారాయణ ఎక్కడ? ఏదో ఫోన్ వస్తే బయటికి వెళ్ళారమ్మా. ఈ టైంలో ఫోనా? ఎక్కడి నుంచి? ఐ లైక్ యూ అన్న చీ అంది, ఐ లవ్ యూ అన్న చీ అంది. ఎందుకురా దీనికి ఇంత గేరా? అందంగా ఉంది కదా మామా. ఆ అందమే లేకుండా చేద్దాం.
ఎవరినో తీసుకొచ్చి నన్ను కొట్టిస్తావే? ఐ లవ్ యూ చెప్పడం కాదే, ఇప్పుడు నువ్వు నా దగ్గర పడుకున్నా సరే నీ మొహాన్ని యాసిడ్ పోయటం ఫిక్స్ అయినే ఫిక్స్. మన డ్యూటీ వేరు. ఆపరా నాకు. ఆపరా. అది యాసిడ్ కాదరా, కూల్ డ్రింక్. కాస్త కూలింగ్ ఎక్కువైంది. యాసిడ్ పడిందనే ఫీలే నేను ఇంత బాధ పెడుతుంటే ఆడపిల్లలరా, వాళ్ళ మీద యాసిడ్ పడితే వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి? ఇదే నీ చెల్లి మీద ఎవడైనా యాసిడ్ వేస్తే చంపేయాలనుకుంటావుగా, మరిప్పుడు నిన్ను చంపేయాలిగా. అందమైన అమ్మాయిల వెంటబడండి, టీజ్ చెయ్యండి, వాళ్ళు ఎంజాయ్ చేసే వరకు. కామెంట్ చేయండి, వాళ్ళు హర్ట్ అవనంత వరకు. లవ్ చేయండి, వాళ్ళు ఓకే అంటే ప్రాణాలిచ్చేనే దక్కించుకోండి. అంతేగాని ప్రేమించానంటే యాసిడ్ బయట పెట్టరా. ఇది గాని మళ్ళీ రిపీట్ అయిందనుకో, ఓ ఓ ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ప్రేమిస్తున్నాను, ప్రేమించకపోతే యాసిడ్ పోస్తాను అంటే కోసేయండి, నేను చూసుకుంటా. ఎక్కడున్నాన్రా? వాట్? అవును సార్, 28 సంవత్సరాలు కోమాలో ఉన్నవాడు, పల్స్ రేటు హార్ట్ బీటు పడిపోయినవాడు, ఆల్మోస్ట్ బ్రెయిన్ డెడ్ పర్సన్ ఒక్క పంచికి లేచాడా? వాటే మిరాకిల్. ఆ దెబ్బలో సైన్స్ కందని పవర్ ఉందంటే ఎవరతను? సొసైటీ మరీ దారుణంగా తయారైంది. అవునండి. ఆడపిల్లలు బయట తిరగడం కష్టంగా ఉంది. యాసిడ్ పోయడం, పీకలు కొయ్యడం. ఆడపిల్లలు మాత్రం మామూలుగా ఉన్నారండి. మిడ్డీలని చెడ్డీలని ఇంత పిలికి లాంటి బట్టలు వేసుకుని వెళ్తుంటే యాసిడ్ పోయి ఏం పోస్తారు? తప్పు. ఇక్కడ మ్యాటర్ డ్రెస్ కాదు, మైండ్ సెట్. మగాడి మైండ్ సెట్ మారాలి. మిడ్డీలు చెడ్డీలు వేసుకుంటే యాసిడ్ పోస్తావా? ఎందుకు వెళ్తున్నారా బాబు? రండి అన్న, రండి. ఎవర్రా వీళ్ళు? ఫోన్ వాడకుండా బిల్ రావడం అంటే ఇదే. వాళ్ళు మిమ్మల్ని చూసుకోవడానికి వచ్చిన పెళ్ళోళ్ళు. మరి ముందే చెప్పాలి కదరా. ఆ ఛాన్స్ మీరు మాకు ఎక్కడిచ్చారు? మీకు పీకుడి మీద ఇంట్రెస్ట్, గోకుడి మీద ఎప్పుడు వస్తుందో. అదే బామ్మ గారు బాధపడుతున్నారు, ముందు ఆ సంగతి చూడండి. ఏంటి బామ్మ ఇది? పెళ్లి వాళ్ళు వెళ్ళిపోయారేనా? ఈ సంబంధం కాకపోతే ఇంకో సంబంధం వస్తుంది. కానీ నిన్ను గొడవలకు వెళ్ళొద్దు అని చెప్పానా? అయినా నువ్వు రక్తపు మరకలతో ఇంటికొస్తున్నావురా. కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే చూస్తూ అయినా నువ్వు వెళ్ళకూడదు. అయినా నువ్వు గొడవలకు వెళ్ళకూడదురా. సరే వెళ్ళను, ఆకలేస్తుంది బామ్మ. ఏంటి బెదరు, ఈ సంబంధం కూడా ఉసుకోనా? చూడు బెదరు, మాలాంటి సాఫ్ట్వేర్ సంబంధాలు వచ్చినట్టు ఎప్పుడు పడితే అప్పుడు మీకు రావు. పొలమైనా పెళ్ళమైనా భూమి ఉన్నప్పుడే సెటప్ చేసుకోవాలి. నీకు ఏజ్ భూమి అయిపోతుంది, ఆవిడికి ఆయుష్ భూమి అయిపోతుంది. ఇక నీకు లైఫ్ లో జూమ్ బరాబర జూమ్ సరాబీ అసలు ఉండదన్నమాట. నీకు కూడా ఉండదు. అనుచరు బెదరు, ఏంటి ఇడ్లీ అనుకుంటా? బాగా కంపండి, పెళ్లి ఎలాగో కాదుగా. ఇక్కడ 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 ఏం జరిగింది? నీ ఎగిలి మాటలకి ఎంగిలిచే ఎదిలించాడు. ఇదిలించాడా? అదిలించుంటే తలకాలంలోనూ చేతులు కాళ్ళు కోనసీమలోనూ ఉంటుంది. నీకెందుకురే ఇంత కొలెస్ట్రాల్? సాఫ్ట్వేర్ భూమిలో ఉండగా బ్యాంక్ వాళ్ళు ఎగబడి మీకు రుణాలు ఇచ్చారు. ఆ రుణాలతో ఈ గృహాలు కట్టారు, ఇంటి ముందు కార్లు పెట్టుకున్నారు, 100 ఎకరాల పొలంతో పెళ్ళాలను తెచ్చుకున్నారు. సాఫ్ట్వేర్ భూమి పోయింది, కారేమో బ్యాంక్ వాళ్ళు ఎత్తుకెళ్లారు, ఇల్లేమో మాంగారు కాపాడుతున్నాడు. పెళ్ళం తెచ్చిన 100 ఎకరాల్లో 1 ఎకరం అమ్ముకుంటూ దరిద్రంగా పోతున్నావు, మా ఇంట్లో తన్నులు తింటున్నావు. సర్లే, భూమి పోతే పోయింది కానీ భూమి మీద బతుకున్నావంటే మా ఊరితో పెట్టుకోకు. ఎప్పుడు కొడతాడో ఎప్పుడు నవ్వుతాడో తనకే తెలియదు. నువ్వు ఎలా ఉంటావు ఇంట్లో? అందుకే కదా నేను ఎప్పుడు బయట ఉంటాను. అది అలా భయపడాలి. నువ్వు ఈ కాలేజీ కొత్తగా వచ్చావు, మేయర్ కొడుకువి,
జనరల్ గా చాలా సినిమాల్లో చూపించినట్టు ఒక మేయర్ కొడుకు ఒళ్ళు బలుపుతో ఉంటాడనే ఎక్స్పెక్టెడ్. ఇప్పుడు నేను నీకు మెమో ఇచ్చాను, నువ్వు దాన్ని చించేస్తావు. ఇది ఎక్స్పెక్టెడ్. నేను నీ మీద యాక్షన్ తీసుకున్నాను అనుకో, నీ బాబు నా మీద యాక్షన్ తీసుకుంటాడు. అది ఎక్స్పెక్టెడ్. నీ బురద నా మీద చల్లుకోలేను కాబట్టి నేను నిన్ను వదిలేస్తున్నాను. అది కూడా ఎక్స్పెక్టెడే. కానీ ఇక్కడ ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఉంది. ఆ అన్ఎక్స్పెక్టెడ్ పేరు శ్రీమన్నారాయణ. నా టేబుల్ మీదకు రావాల్సిన కంప్లైంట్ పొరపాటున ఆయన టేబుల్ మీదకి వెళ్ళిందనుకో, ఇందాక నువ్వు చించావే దానికి రెండింతలు జరుగుద్ది. అంటే ఏంటి, కొడతదా? నువ్వు కొంచెం క్లాస్ కాబట్టి కొడతాడా అని అడుగుతున్నావు, కానీ ఆయన ఫుల్ మాస్ గా చెప్పాలంటే నీ రింగు రింబోలా అవుతుంది. తప్పు చేస్తూ 100 సార్లు నాకు ఎదురుపడు. తప్పు చేయాలన్న ఆలోచనతో ఒక్కసారి కూడా అతనికి ఎదురుపడదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీమన్నారాయణ. బాగున్నాయి. నాకు డౌట్, మేడం అంటే మీకు ఎందుకంటే ఇష్టం? కొందరికి తెలుపు అంటే ఇష్టం, కొందరికి నలుపు. పూర్తి కానివ్వండిరా. ఆగండి. కొందరికి తెలుపు అంటే ఇష్టం, మరి కొందరికి నలుపు అంటే ఇష్టం. నాకు మహి అంటే ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే చెప్పడం చాలా కష్టం. సార్ మీరేమో సంస్కృతం, మేడం ఏమో ఇంగ్లీషు, మీరిద్దరు ఈస్ట్ వెస్ట్, ఈ రెండు ఎలా కలుస్తాయి? అంటే ఈస్ట్ వెస్ట్ కలిస్తే ది బెస్ట్ వస్తుంది నా ఫీలింగ్. ఒక ఐడియా వచ్చింది సార్. మేడం కనపడగానే కారిడార్ లో సర్రన జారుకుంటూ వెళ్ళి మోకాల మీద కూర్చుని ఇలా రోజు ఫ్లవర్ తీసిస్తే సార్ నిలబడితేనే మేడం నడుము దగ్గరకు వస్తాడు. అటువంటి వంగితే సెంటర్ లో ఇంటుంటాడు. హైట్ గురించి వదిలేసి ఏదైనా హైటెక్ ఐడియా చెప్పరా? రెండు దిల్కుష్ లేవండి సార్, రేపు మాట్లాడుతున్నాం. బయట నుంచి తెప్పిస్తాను, కూర్చోండి. ప్లీజ్ ఐడియా చెప్పరా? అయితే ఇలా చెప్పండి సార్. తొలిసారి నిన్ను చూడగానే